హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో కోకోనట్ పాయసం ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. మరి ఎండలు స్టార్ట్ అయిపోయినాయి కదండి. ఈ ఎండాకాలంలో మన శరీరానికి ఎంతో చలువ చేసే ఈ కోకోనట్ పాయసం చేసుకొని తీసుకుంటే మన హెల్త్కి ఎంతో మంచిదండి. మరి ఈ కోకోనట్ పాయసం ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో ఈజీగా 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి. మరి ఈ కోకోనట్ పాయసం ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ అంటే వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక కొబ్బరికాయ తీసుకొని పగలగొట్టుకొని ఈ విధంగా ముక్కలుగా చేసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలు కొన్న స్కిన్ని ఒక పీలర్ తీసుకొని ఈ పీలర్తో ఈ కొబ్బరి ముక్కలు కొన్న స్కిన్ని ఈ విధంగా తీసేసుకోవాలి. మనం తీసుకునే కొబ్బరికాయ ఇంకా కొంచెం లేతగా ఉంటే కోకోనట్ పాయసం ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ కొబ్బరి కొన్న స్కిన్ని ఇదే విధంగా కొబ్బరి ముక్కలు అన్నిటికీ తీసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా కొబ్బరి కొన్న స్కిన్ అంతటినీ తీసుకోవాలి. ఇప్పుడు ఒక గ్రేటర్ తీసుకొని ఈ గ్రేటర్తో కొబ్బరిని అంతటిని కూడా సన్నగా తురుముకోవాలి. గ్రేటర్కి సన్న హోల్స్ ఉండేది తీసుకొని ఈ విధంగా కొబ్బరిని అంతటిని కూడా సన్నగా తురుముకోవాలి. ఈ విధంగా కొబ్బరిని అంతటిని కూడా సన్నగా తురుముకోవాలండి. ఈ విధంగా తురుముకున్న కొబ్బరిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 3 కప్పుల వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిల్క్ని 3 పొంగులు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ మిల్క్ని 3 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకున్న తర్వాత ఈ మిల్క్లో మనం తురుముకున్న పచ్చి కొబ్బరి తురుముని ఈ మిల్క్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి తురుముని ఈ మిల్క్లో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి తురుముని ఈ మిల్క్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. పచ్చి కొబ్బరి తురుముని నెయ్యిలో వేయించుకోవాల్సిన అవసరం లేదండి. ఈ విధంగానే పచ్చి కొబ్బరిని ఈ మిల్క్లో ఈ విధంగా ఉడికించుకుంటే కొబ్బరి పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా కొబ్బరిని 5 నిమిషాలు మిల్క్లో ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే కట్ చేసుకున్న బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, ఎండు కిస్మిస్ అన్నీ కూడా 3 టేబుల్ స్పూన్ల చొప్పున తీసుకోవాలండి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని అన్నీ కూడా ఈ కొబ్బరి పాయసంలో వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ని ఈ కొబ్బరి పాయసంలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేయించుకోకూడదండి. ఈ విధంగానే పచ్చివే వేసుకొని ఈ కొబ్బరి పాయసంలో ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి పాయసంలో 1/2 కప్ వరకు షుగర్ వేసుకోవాలి. ఈ షుగర్ కూడా ఈ కొబ్బరి పాయసంలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 3 టేబుల్ స్పూన్ల వరకు కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి. మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ లేకపోతే ఇంకో 1/2 కప్పు వరకు షుగర్ వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ కండెన్స్డ్ మిల్క్ని ఈ కొబ్బరి పాయసంలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి పాయసంలో షుగరు, కండెన్స్డ్ మిల్క్ వేసిన తర్వాత ఈ కొబ్బరి పాయసాన్ని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ కొబ్బరి పాయసాన్ని 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఈ కొబ్బరి పాయసంలో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఈ ఇలాచీ పౌడర్ని ఈ కొబ్బరి పాయసంలో మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, కొబ్బరి పాయసం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ కొబ్బరి పాయసాన్ని సర్వ్ చేసుకోవడమే. ఈ కొబ్బరి పాయసాన్ని ఫ్రిడ్జ్లో 2 గంటలు పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ కొబ్బరి పాయసాన్ని తయారు చేయడం చూశారు కదా. మన శరీరానికి ఎంతో చలువ చేసి మన హెల్త్కి ఎంతో మంచిదైన ఈ కొబ్బరి పాయసాన్ని 10 నిమిషాల్లో ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ కొబ్బరి పాయసాన్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.